బీఆర్కే ప్రపంచం, నేను మమత. ప్రస్తుతం ప్రపంచంలో ఏం జరుగుతోంది అంటే అందరి చూపు అమెరికా వైపే చూపిస్తున్నాయి. అమెరికా ట్రంప్ రెండోసారి అధ్యక్ష బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ప్రపంచ దేశాలకు వరుసగా షాకులు తగులుతున్నాయి. అందులో ఆ జాబితాలో భారత్ సైతం ఉండటం గమనార్హం. ఇక తాజాగా ప్రపంచ యుద్ధాలపైన, ముఖ్యంగా మూడో ప్రపంచ యుద్ధంపై ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం అంతర్జాతీయ మీడియాలతో పాటుగా సోషల్ మీడియాలో కూడా తెగ వైరల్ అవుతున్నాయి. ట్రంప్ వ్యాఖ్యలపైన అంతర్జాతీయ మీడియా డిబేట్లు సైతం పెడుతోంది. ఇదే కాకుండా ఉక్రెయిన్ రష్యా మధ్య వార్ వ్యవహారంలో సైతం ట్రంప్ తలదూర్చడంతో ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు కాస్త వైరల్గా మారాయి. ఇక గతంలో కూడా ఉక్రెయిన్ రష్యా యుద్ధం పైన ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ప్రపంచ దేశాలకు కాస్త ఉపశమనం అందించినట్లు అయ్యాయి. కానీ ప్రస్తుతం ట్రంప్ చేసిన వ్యాఖ్యలే ఇప్పుడు ప్రపంచ దేశాలకు వణికిపోతున్నాయి. మరి ట్రంప్ అంతలా ఏం వ్యాఖ్యలు చేశారు అని మీకు కూడా డౌట్గా ఉందా? అయితే ఆగటే, అక్కడికే వస్తున్నా. ఇక విషయంలోకి వెళ్తే మూడవ ప్రపంచ యుద్ధం గురించి డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. మూడవ ప్రపంచ యుద్ధం ఎంతో దూరంలో లేదు అని ఆయన అన్నారు. ఆ సమయంలోనే తన నాయకత్వంలో అలాంటి సంఘటనలు జరగడానికి తాను అనుమతించనని అమెరికా అధ్యక్షుడు చెప్పారు. ప్రపంచ యుద్ధ పరిస్థితులు ఏర్పడితే అమెరికా అందులో పాల్గొనదని ట్రంప్ స్పష్టం చేశారు. డొనాల్డ్ ట్రంప్ యునైటెడ్ స్టేట్స్లోని మియామీలో ఒక కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆయన ఆ కార్యక్రమంలోనే ఈ మాటలు చెప్పారు. మూడవ ప్రపంచ యుద్ధం గురించి ట్రంప్ ఎందుకు ఆలోచిస్తున్నారో ఆయన చెప్పలేదు. ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న యుద్ధాలను ఆపాలని ట్రంప్ విజ్ఞప్తి చేశారు. అయితే ఈ తెలివి తక్కువ యుద్ధాలను ఆపబోతున్నాం. రాబోయే రోజుల్లో అందరికంటే కూడా మేము మరింత శక్తివంతంగా ఎదుగుతాం. యుద్ధం జరిగితే ఎవరూ మమ్మల్ని సమీపించలేరు, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తేల్చి చెప్పేశారు. అయితే తన ప్రసంగంలో ట్రంప్ తన ముందు చూపును ప్రశంసించారు. ఉక్రెయిన్ గురించి అధ్యక్షుడికి ఉన్న ఆలోచన సరైనదని ఎలన్ మస్క్ చెప్పారు. చాలా మంది తల్లులు, తండ్రులు తమ పిల్లలను కోల్పోయారు. చాలా మంది పిల్లలు తమ తల్లిదండ్రులను కోల్పోయారు అని తెలిపారు. ట్రంప్ బుధవారం ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీని నియంత అని విమర్శించారు. జెలెన్స్కీ వైదొలగకపోతే ఏ దేశంలోనూ చోటు ఉండదని హెచ్చరించారు. ఇక ఉక్రెయిన్లో కాల్పుల విరమణపై అమెరికా, రష్యా చర్చల తర్వాత ట్రంప్ ఉక్రెయిన్ అధినేతను లక్ష్యంగా చేసుకున్నారు. అయితే ట్రంప్ రష్యా ఇచ్చిన అబద్ధపు సమాచారం పైన ఆధారపడి జీవిస్తున్నారని జెలెన్స్కీ ప్రతి విమర్శలు చేశారు.